సో ఫైనల్గా ఇప్పుడు మీకు ఇచ్చిన చాలా కీలకమైన పదవి కార్యదర్శి. మీకు ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తూనే వచ్చారు. కార్మిక పక్షపాతిగా ఉంటూ ఎన్నో రకాల సమస్యలు తీర్చారు. ఎన్నో రకాల పోరాటాలు పరిశ్రమల మీద చేసి వాళ్ళకి హోటల్స్ మీద కానీ వీటిలో వాళ్ళ హక్కులు సాధించి పెట్టారు. కార్యదర్శి పదవి, జిల్లా కార్యదర్శి పదవి చాలా కీలకమైన పోస్టు. రాబోయే రోజుల్లో మీకు నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్, సరైన ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఇవాళ జరుగుతున్నవి టీడీపీలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు కావటం లేదు. ఒక్క ఇది కూడా జరిగినటువంటి సందర్భం కనపట్లేదు. ఇవాళ ప్రతి గృహిణి ఇబ్బంది పడుతుంది, ప్రతి వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు, జేబులో డబ్బులు ఆడటం లేదు. ఆ రోజునంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేసినా కూడా, అంటే ఆయన ప్రభుత్వంలో చేసిన అప్పుల కన్నా కూడా విత్ ఇన్ ది 2 yearsలో వీళ్ళు అంతకన్నా ఎక్కువ చేస్తారు. అయినప్పటికీ కూడా ఎవరికి ఏ రకమైనటువంటి సాయాలు అందట్లేదు, ఎవరికి ఏ రకమైనటువంటి, అంటే వాళ్ళ పింఛన్లు ఉన్నాయండి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పింఛన్లో చాలా మటుకు కట్ చేస్తారు, చాలా మటుకు తగ్గిపోయింది. ఇవాళ ఆయన పెంచారు అని చెప్తున్నారే కానీ ఈ పెంచింది ఎక్కడంటే ఇక్కడ తగ్గించి అక్కడ పెంచారు. యాక్చువల్గా 2000 నుంచి 3000 చేసినా, 3500 చేసినా, 4000 రూపాయలు చేసినా సంఖ్య తగ్గించారు కూడా ఆటోమేటిక్గా డివైడెడ్ చేస్తే వాళ్ళకి అందేటువంటి సొమ్మే అది. ఈ టెక్నిక్ని ఆయన చేయలేదు. ఆయన నేను పెంచండి అని అంటే ఇది జరిగే పని కాదన్నారు. అందువల్ల ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునేటువంటి మనస్తత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండిపోయారు. కానీ ఇవాళ ఈయన టీడీపీ గవర్నమెంట్లో ఇవాళ ఇచ్చిన హామీలు ఏవీ నిలబట్టలేదు. అందువల్ల ఏవైతే హామీలు నిలబట్టలేకపోతున్నారో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారో ఇవన్నిటిని ప్రజల్లో నుంచి ఆయనకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇవాళ యాజ్ ఏ రాష్ట్ర కార్యదర్శిగా నా మీద ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ప్రతి చిన్న విషయాన్నే కాదండి, ఇవాళ ప్రతి కార్యకర్త మీద ఇవాళ పోలీస్ జులుం నడుస్తుంది. ఇవాళ రాజ్యం అదేదో వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఏం కాదండి, పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇవాళ ప్రతి దాంట్లోనూ వాళ్ళ యొక్క ఇది కనిపిస్తుంది. ఈ హక్కులన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మేము పరిశ్రమలు చేస్తుంటే వైసీపీ అడ్డుకుంటుంది, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే వైసీపీ అడ్డుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పదే చెప్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? లేదండి, అసలు ఎక్కడా అలాంటి ఏమీ లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏవైతే ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చినవి ఏమున్నాయి సార్? ఒక్కటి చెప్పమానండి. ఉరికినే గూగుల్ ఆయనకి అంతకుముందు తీసుకొచ్చిందే ఆయనే. ఇవాళ గూగుల్ అని చెప్పేసి వైజాగ్లో, విశాఖపట్నంలో నాంది చెప్తున్నారు. అలాగే ఇంకేం తీసుకొచ్చారో చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈయన? ఇవాళ ఎన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారనేది. ఆయన లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇవాళ వందల్లో కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. అడ్డుకట్ట వేశారనేది అబద్ధం. ఒక అబద్ధాన్ని నిజం చేసుకుంటూ మేము చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అన్న కానీ ఏదీ జరగట్లేదు. ఇవాళ రాజమండ్రి ఒక ఉదాహరణ తీసుకోండి సార్, ఏం చేశారో చెప్పండి సార్. ఇప్పుడు అమరావతి విషయంలో నాశనం చేశారు జగన్ 5 ఏళ్ళు. మావిగానే ఇప్పుడు మరోసారి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ జనాలు గందరగోళం గురి చేస్తారని చెప్పి కూటమి చాలా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? సార్, రాజకీయం సార్, ఇది పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్నది వ్యాపారం. అమరావతిలో జరుగుతున్నది ఒక సిండికేట్ వ్యాపారం. నిజంగా చెప్పాల్సి వస్తే ఎక్కడా ప్రపంచంలోనే ఎక్కడా లేదండి ఇన్ని కిలోమీటర్ల వైశాల్యం కలిగిన దాన్ని. ఎయిర్పోర్ట్ అంటున్నారు, అంతర్జాతీయ విమానం కూడా అంత దీంట్లో లేదు. ఇవాళ ఇవన్నీ కూడా కేవలం అక్కడ ఒక ఎకరాన్ని అక్కడ వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి రేటు ఎలా ఉందో దీనికి 100 రెట్లు పెంచేసి అమ్ముకునేటువంటి వ్యాపారం ఏదైతే వాళ్ళు నడుస్తుందో అలాంటి వ్యాపారం అక్కడ నడుస్తుంది. మావిగన్ అనేది ఆయన ఎందుకు చెప్పారు అని అంటే, ఇటు విజయవాడ కానీ, గుంటూరు మచిలీపట్నం కానీ, లేకపోతే గుంటూరు కానీ, ఈ మూడింటిని కలిపితే ఇవాళ కొన్ని 40 లక్షలు 50 లక్షలు పైచిలుకున్నటువంటి సిటీస్.
వీటన్నిటిని వెంటనే ఇమీడియట్లీ చేయగలిగితే అక్కడ ఒక రాజధాని అనేది ఉంది అనేది ఈయన మావిగన్ చెప్పారు. దాని మావిగన్ అని చెప్పేసి నేను పెట్టాను కదా కాదు, దీన్ని ఏ పేరైనా మార్చుకోండి. అసలు అక్కడ జనం లేనటువంటి రాజధానిని వీళ్ళు నిర్మిస్తానని అంటే ఎప్పటికైనా ఎన్ని వందల సంవత్సరాలైనా పూర్తిగానేటువంటి రాజధాని వీళ్ళు చూపిస్తున్నారు. ఇవాళ రెడీమేడ్గా ఉంది, ఇవాళ అంతా కూడా రెడీమేడ్ జరుగుతున్నది. అది దాన్ని ఏం చూపించారు అంటే 10,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఈ కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నారు. ఇవాళ ఎండాకాలంలో కూడా తోడుకుని పోసుకునేటువంటి పరిస్థితి, వర్షాకాలం వస్తే ఇంకా అసలు చేయలేని పరిస్థితి. ఇదేంటి సార్ అది అమరావతి అనేది కేవలం అది అలా నడుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన చెందారు, చాలామంది వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చేయలేరు, అది వాస్తవం. రెడీమేడ్ చేయాలనుకుంటే ఇన్ని కోట్ల రూపాయలతో ఇవాళ రెడీమేడ్గా మా రాజధాని అవుతుంది. అది మీరు ఏదైనా కానివ్వండి, అది నేను చెప్పాను కాబట్టి చేయరు మీరు, అంతే కదండి ఆయన చెప్పింది కూడా. అంటే యాక్చువల్గా కొంతవరకు డెవలప్మెంట్ తీసుకొచ్చి అక్కడ ఏదో తయారు చేశారు, దాన్ని మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? రెండు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఋషికొండలో కట్టిన ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది, ఇప్పటికీ ఉపయోగంలో తీసుకురాలేదు. ఇద్దరు కూడా అంటే ప్రజల డబ్బుని రెండు పార్టీలు కూడా ఒకే రకంగా చూస్తున్నాయా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, మైలేజ్, క్రెడిట్ ఈ లెక్కలు చూసుకునే ఇదని జరుగుతున్నాయా? సార్ ఒక్క విషయం చెప్పాలి, వైజాగ్లో కట్టినటువంటి ఋషికొండ అది సుమారుగా లెక్కేసుకుంటే 450 కోట్లు 500 కోట్ల రూపాయలతోటే అయిపోయింది. మరి సింపుల్గా ఒక యోగా పెట్టారు ఆయన, యోగా దీనికి 360 కోట్లు ఎంతో అయింది. బూడిదలో పోసిన పన్నీరు, ఆ తర్వాత దానికి సంబంధించిన ఏ మెటీరియల్ కూడా ఎక్కడా లేదు. వదిలిపెట్టేస్తే అమరావతిలోకి వచ్చేసరికల్లా ఏ నిర్లక్ష్యం చేశారో స్పష్టంగా చెప్పండి సార్. ఏమీ కాదండి, అది జరిగే పని కాదు కాబట్టి దాని మీద అశ్రద్ధ వహించి ఉండొచ్చు. ఇవాళ మీకు తయారు చేసి ఋషికొండలో మంచి ప్యాలెస్ నిర్మిస్తే దాన్ని ఏ రకంగానూ ఉపయోగం లేకుండా చేసుకుంటే ఆయన తీసుకొచ్చి కట్టాడు కాబట్టి ఇది మనం చేయకూడదు అనేటువంటి టిట్ ఫర్ టాట్ అంతే. అంటే రెండు పార్టీలు అదే ధోరణి అంటారా? కాదండి, వీళ్ళు మాత్రమే ఆ రకమైన దీంట్లో ఉన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ మాత్రమే ఉంది. అసలు ఏ రకమైనటువంటి నిర్లక్ష్యాలు ఏమీ చేయలేదండి. జరిగే పని గురించి అయితే ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్తారు. అది జరగని పని కొన్ని వందల సంవత్సరాలైనా అది పూర్తి కాదు. ఎప్పుడైనా సరే ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారే చెప్పారండి, ఆయన చాలాసార్లు చెప్పారు, ఇవాళ అందరూ చెప్తూనే ఉన్నారు. అంటే వీళ్ళు కూడా రేపు మాప అవ్వట్లేదు, 2050 వరకు మనం చేసుకోవచ్చు అంటున్నారు. ఎంతకాలం నడిస్తే అంతకాలం మనం హ్యాపీగా నడవచ్చండి. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 2-3 పార్టీల్లో చూశారు, అన్ని వ్యవస్థలు లోతుగా చూశారు. మీరేం చెప్పదలుచుకున్నారు మీ క్యాడర్కి కానీ దీనికి కానీ ఈ పదవి ఇచ్చిన సందర్భంగా? సార్ నేను ఇచ్చినటువంటి పదవిని దాన్ని ఒక పెద్ద దీనిగా కాదు కానీ అవకాశం కల్పించారు. నా వాయిస్ని వినిపించడానికి తగినటువంటి సోర్సెస్ ఇక్కడ స్టేట్ సెక్రటరీగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళడమే ప్రధానం సార్. ఆయన అంటే ఇవాళ కార్యకర్త ఎంత నష్టపోతున్నాడు అనేది మేము గుర్తించాం, ఆ రోజున గుర్తించాం. కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి ఆ రోజు కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏవైతే కార్యకర్త ఉన్నాడో ఇవాళ మోటార్ సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ని తీసుకొచ్చి అది ఏమైనా కానివ్వండి వీళ్ళందరూ ఇవాళ కారుల్లోనూ ఇట్లలోనూ తిరగాల్సింటారు. దీన్ని తేడా గ్రహించేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ దాన్ని మేము అలాగా డెవలప్ అయిపోవాలని కాదు కానీ ఖచ్చితంగా ఈ కార్యకర్త అనేటువంటి వాడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ని తీసుకెళ్ళటం కోసం ఈ పదవిని ఖచ్చితంగా నేను దానికి ఉపయోగించుకుంటాను. ఖచ్చితంగా ఈ ఏదైతే సామాజిక రుగ్మతలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నాయకుడు అనేవాడు ప్రతి వాడికి కార్యకర్తకి అర్ధరాత్రైనా అపరాత్రైనా అందుబాటులో ఉంటేనే సార్ ఏదైనా కానీ. అది లేకపోతే ఏ పార్టీ అయినా మనుగడ సాగించలేదు. అది పూర్తి స్థాయిలో జరిగేటట్లుగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
థ్యాంక్ యూ వెరీ మచ్ వాసినేటి గంగాధర్ గారు. సుదీర్ఘకాలం అటు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇలాంటి పొలిటికల్ లెజెండ్స్తో ట్రావెల్ చేసి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక కార్మిక సంఘ నాయకుడిగా జిల్లాలో గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే స్థానాన్ని కూడా పోటీ చేశారు రాజమండ్రికి. అనేక రకాల పదవులు నిర్వహించి ఇప్పుడు వైసీపీలో రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉండి తన అనుభవాలన్నీ కూడా పంచుకున్నారు. పార్టీలో ఇంటర్నల్గా జరిగే విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులను కానీ చక్కగా సూటిగా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మరో కొన్ని అంశాల్లో మళ్ళీ ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.